హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వచనాల వరకు నేను స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ఆ పిల్లలు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, నీ మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, 2024 సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి పునరుద్ధాన దినం నుంచి ఈ ఆఖరి పునరుద్ధాన దినం వరకు సురక్షితంగా క్షేమకరంగా నీ రెక్కల నీడన కాచి కాపాడిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మేము సజీవులుగా ఉన్నాము అనంటే మా యోగ్యతలు ఏం కాదు, మా పరిశుద్ధత అంతకంటే కాదు, మా నీతి అస్సలు కానే కాదు ప్రభువా. ఏదైనా ఉంది అనంటే మేము సజీవులుగా ఉండటానికి ఒకే ఒక కారణము, మా పక్షంగా అనునిత్యము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి విజ్ఞాపన మాత్రమే అని తెలుపుకుంటూ అటు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తను మీ సన్నిధిని ఉంచినందుకు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు వారిని నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభువా, నాయనా, మేము సజీవులుగా ఉన్నాము, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాము, ఇంకా నడయాడుతూ ఉన్నాము అనంటే అపరిమితమైన నీ ప్రేమ, నీ కృప, నీ కనికరాలే కారణం తప్ప మా యోగ్యతలు ఏవి కాదని మరొకసారి చెప్పుకుంటూ నీ పాదాలకు శిరసుంచి నమస్కరిస్తున్నాను. తండ్రి, మరలా మేమందరం నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడానికి సంసిద్ధపడుతూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మా మధ్య ఉండి నాయనా వింటున్న నీ పిల్లలందరూ నీ ఆరాధనకు తమ హృదయాలు సమర్పించలాగన, నీ ఆరాధన చేయటానికి సంసిద్ధపడేలాగన వారందరినీ ఆరాధన కొరకు సమాయత్తపరచమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా రావాల్సిన వారు సకాలంలో రావటానికి నీ కృప దయచేయండి. వచ్చిన వారు ప్రభా ఏక మనసు కలిగి వినటానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ నీ పాదాలకు అప్పగిస్తున్నాను. తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ చెప్పబడిన మాటలు వివరించడానికి నేనేం యోగ్యుని కాదు, కానీ నీ కుమారుడిని అత్యంత బాగా ఎరిగిన మీరు మాత్రం చెబితే ఆ వర్తమానం ఎంతో బాగుంటుంది. కాబట్టి నన్ను మరుగు చేస్తూ నాతో అందరితో మీరు మాట్లాడి మేమందరం హృదయపూర్వకంగా నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించలాగన ఈ ఆరాధన అంతటినీ మీ సారథ్యంలో జరిగించమని నీ పాదాలకు అప్పగిస్తూ ఈ కొద్ది మనవులను నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. బాగున్నారా? రైట్, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగానికి తర్వాత వెళ్దాము, వివరిస్తాను కొంచెం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎలాగనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని. సరే, ఈ వాక్య భాగము ఈ రోజుకి మనం ఆరాధనకు తీసుకున్నాము. అయితే ఆరాధనకు వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, ఆరాధన అంటే ఉన్నంత అశ్రద్ధ మరి ఏ విషయంలో ఉండదు. దేవుడి ఆలయానికి వెళ్తున్నాము అంటే అసలు అత్యంత ప్రధానమైనది ఏంటంటే ఆరాధనే. ఆరాధన తర్వాతే మిగిలిన విషయాలు. కానీ అదే ఆరాధనకు అందరూ మిస్ అవుతారు, అదే ఆరాధనను అందరూ అశ్రద్ధగా కూడా వింటారు. అందుకని
ఒక ఆయన ఇట్లా అన్నాడు, ఏమన్నాడంటే ఒక క్రైస్తవుడికి అత్యంత ఇష్టమైన విషయం ఏంటంటే చర్చికి వెళ్ళటం. ఏమన్నాడండి? ఒక క్రైస్తవుడికి అత్యంత ఇష్టమైన విషయం ఏంటి? చర్చికి వెళ్ళటం. అత్యంత బోరింగ్ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి వినటం. అత్యంత బోరింగ్ విషయం ఏంటి? యేసుక్రీస్తు వారి గురించి వినటం. చర్చికి రావటమేమో అత్యంత ఇష్టమైన పని, కానీ యేసుక్రీస్తు వారి గురించిన వార్త వినటానికి మాత్రం అత్యంత బోరింగ్ అయిన పని అనిగా భావిస్తున్నారు అని చెప్పాడు. ఎందుకన్నాడంటే వినుట వలన విశ్వాసం కలుగును అని బైబిల్ చెప్తే వినుట వలన బోరు కలుగుతుంది అని క్రైస్తవులు రుజువు చేస్తున్నారు. ఎలా తయారైపోయారు క్రైస్తవులు అంటే, దేవుడు వాక్యం వచ్చే వరకు ఒక రకంగా ఉంటారు, వాక్యం ఇచ్చిన దగ్గర నుంచి మరొక రకంగా ఉంటారు. అంటే ఈ మధ్యన నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ఇంగ్లీష్ చర్చికి వెళ్ళాను. ఆ రోజున మా పాప తీసుకెళ్తే, ఇంగ్లీష్ చర్చికి వెళ్తే మీరు నమ్మరు, ఒకళ్ళ బైబిల్ తేలా. నేను బైబిల్ తీసుకుని చర్చిలోకి వెళ్తుంటే నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అందరూ. ఏంటంటే అందరూ సెల్ ఫోన్లో పట్టుకుని ఉన్నారు. ఆ వచ్చిన ఆయన ఎవరో ఫారిన్ ఆయన వచ్చాడు, ఇంగ్లీష్లో చెప్పాడు. వీళ్ళందరూ సెల్ చూసుకుంటున్నారు. ఏం చూసుకుంటున్నారని నా పక్కన కూర్చున్నాడు కూడా చూస్తే ఆయన చెప్పేది ఆయన చెప్పుకుంటా ఉన్నాడు, వీళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటానన్నారు. ఎంత దుఃఖకరం, ఎంత బాధాకరం చూసారా? అంటే ఎవరిని ఆరాధించడానికి వచ్చారో, ఎవరి వాక్యం విని బ్రతుకులు సరి చేసుకుంటానికి వచ్చారో ఆయన వాక్యం వెంటనే విశ్వాసకి ఈరోజు బోరుగా మారిపోయింది. అదే బాధాకరమైన విషయం. అయితే మనకు విషయం వినాలి. ఏంటంటే వాక్యం వినకుండా చర్చిలో కూర్చొని దేవుని ఆరాధన చేయాలన్నా రాదు. చాలామంది ఆరాధన చేయట్లే మన చర్చిలో నేను చూశాను. అంటే చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు నోరు విప్పట్లా. నా ఉద్దేశం మాత్రం ఒకటే, టైం లేక కాదు. ఏంటంటే వాక్యం వెనక ఆయన గురించి తెలుసుకుంటేనే ఆయన గురించి ఆరాధన చేయగలుగుతారు. వినని వాడు ఏం చేస్తాడు? చెవిటోడు ముందుకెళ్ళి మనం 100 మాటలు చెప్పానుకోండి, ఆడు తిరిగి మాట్లాడారంటే మాట్లాడగలడా? మాట్లాడలేడు. కారణం ఏంటంటే వాడికి వినే మనసు లేదు, వినే స్థాయి అతనికి లేదు. అలాగే ఆరాధనకు వస్తారు, వాక్యం వినే స్థాయి ఉండదు. స్థాయి అంటే ఆ స్థితి ఉండదు. స్థితి ఉండక వినలేక ఆరాధన చేయకుండా వెళ్ళిపోతారు. కానీ ఇది చాలా విచారించదగ్గ విషయం. దయచేసి ఆరాధనకు వచ్చినప్పుడు మీ పెదవులు తెరవండి. మీ హృదయంలో వాక్యం నిండిన దాన్ని బట్టి మీరు ఆయన హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి సిద్ధపడండి. అక్క బాగున్నారా, అన్నయ్య బాగున్నారా, అంకుల్ ప్రైజ్లాడని పెదవులు ఆరాధన చేసేటానికి మొత్తం బీసిపోతాయి. గొంతు ఆటోమేటిక్గా అదే మోగపోతుంది. నోరు తెరవరు ఆరాధన చెయ్యండి అని ఇక్కడ ఉంచని మన బ్రదర్స్ చెప్తుంటే ఒక్కళ్ళు నోరు పేగలదు. అంటే మీకు దేవుడు మధురం కానంత వరకు, మీ హృదయానికి ఆయన సంతోషం కలిగించినంత వరకు, మీ హృదయాల్లో ఆయన నింపుకోనంత వరకు మీ నోట్లోంచి స్తుతి రాదు. మీరు ఆ సంగతి కూడా అర్థం చేసుకోండి. అదొక్క చిన్న ఉదాహరణ చాలు మీరు ఎంత పతన స్థితిలో ఉన్నారని చెప్పడానికి. మీ హృదయం కనుక నిండితే ఆయన వాక్యంతో, ఆయన చేసిన కార్యాలు నీ అంతరంగానికి కనుక సంతోషాన్ని కలిగిస్తే నువ్వు ఆరాధన చేయకుండా ఉండవు, నోరు తెరవకుండా అసలు ఉండవు. కానీ అది చేయలేకపోతున్నామంటే ఎక్కడో ఒక లోపం జరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇంత దూరం వచ్చి ఇక్కడ గడుపుదామని వచ్చి ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధన చేయకుండా, దేవుడి వాక్యం విని హృదయాన్ని సరి చేసుకోకుండా వెళితే నీకు ప్రయోజనం ఏంటి? ఆ విషయాలు మనం ఒకసారి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని, ప్రభు తనని గురించి తానే మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మీరు ఎందుకు ఆరాధించాలో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఆయన మీకోసం ఏం కార్యం చేశాడు అన్నది చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. వీటన్నిటినీ మనకి వినలేని హృదయం కలిగి వాటిని మన హృదయంలో భద్రపరుచుకునే స్థితి లేక, ఆశ లేక ఆరాధించే హృదయం లేకుండా మనకి పోతుంది. కాబట్టి దయచేసి అట్లా ఉండొద్దు. మీ అందరూ అట్లా ఉండొద్దు. ఎందుకనంటే ఆరాధించడం అనేది ఆత్మీయంగా మిమ్మల్ని ఎంతో పైకి తీసుకెళ్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఆరాధించే వ్యక్తి ఎవరిని ఆరాధిస్తున్నాడో ఆయన గుణలక్షణాలను తనలో పుణికిపుచ్చుకుని ఆయన స్వరూపంలోకి మారతాడు అని ఒక భక్తుడు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారి గుణలక్షణాలు మీలోకి రావాలంటే మీరు ఆయన హృదయమార ఆరాధించగలగాలంటే ఆయన గురించి సంపూర్ణంగా వినాలి, ఆయన ఆరాధన చేయాలి. చేస్తే ఆ గుణ లక్షణాలు మీ హృదయంలో ఉండి దానిని బట్టి మీ ప్రవర్తన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఈరోజైనా మనం హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి సంసిద్ధులం అవుదాం. ఓకేనా? సరే, ఇక్కడ ఈ వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీలైనటువంటి వారు అంటే యూదులైనటువంటి ఏం చేశారంటే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. కానీ ఒకవైపు ప్రభువులో వెళ్తుంటే చాలా కష్టమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇబ్బందిగా మారుతుంది క్రైస్తవులుగా ఉండటం అనేది. ఎందుకంటే ఎంతో నీతివంతమైనటువంటి బ్రతుకది క్రైస్తవులుగా బ్రతకటువంటి. కానీ మరోవైపు యూదుల ఆచారాలు అవి పట్టుకున్న వాళ్ళు ఎట్లా బ్రతికినా సరే వాళ్ళు వెళ్ళిపోయే దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చాలామంది రైల్వేలోకి వచ్చారు. ఏంటంటే ఈ కష్టాలు పడి ఈ నష్టాలు పడి ఇట్లా ఉండే కంటే మామూలుగా మన ఆచారాలు మన పద్ధతుల ప్రకారం వెళ్ళిపోవటం మంచిదని కొంతమంది ఏం చేస్తున్నారంటే అటు ప్రభు వైపు వచ్చిన వారు మళ్ళీ యూదా మతం వైపు వచ్చేస్తున్నారు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం నడవటానికి, ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ కార్యక్రమాలు చేయడానికి వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ టైంలో తిరిగి వాళ్ళందరినీ హెచ్చరిస్తూ పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక అనిపెట్టింది. అరే బాబు, మీరు వెనక్కి వెళ్తున్నారా, కానీ మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎందుకు ఆరాధిస్తున్నారో, ఎవరిని వెంట వెళ్తున్నారో, ఎవరి కోసం శ్రమలు అనిపిస్తున్నారో ఆయన సంగతి మీకు తెలీదు. ఆయన ఎవరు అని చెప్తూ స్టార్టింగ్ నుంచి 1వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎవరు అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన మీకోసం ఏం చేశాడు అన్నది చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అందులో భాగంగానే నేను ఆయన మన కోసం ఏం చేశారు అన్న విషయాలు 2వ అధ్యాయంలో నేను చదివించడం జరిగింది. వాస్తవానికి ఆ వాక్య భాగము 9 నుంచి 18 వరకు చదివించాలి, కానీ అంత టైం మనకు లేదు. అసలు ఇది కూడా చెప్పడానికి టైం చాలదు. కాబట్టి జస్ట్ నేను 14 నుంచి 18 వచనాల వరకు చదివించాను. అందులో ఒక 3 విషయాలు మీకు నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ది ఏంటంటే 14 వచనం నుంచి స్టార్ట్ చేసినప్పుడు 3 మాటలు రాశాడు. ఒకటి ఫస్ట్ ఏం రాశాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు. ఫస్ట్ ఏంటంటే మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని నశింపచేయటానికంట. రెండోది జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఆయన ఎందుకు శరీరధారిగా వచ్చాడు అన్న విషయం చెప్తున్నాడు. ఒకటి సాతాన్ని జయించడానికి, రెండోది తన పిల్లలైన వారిని విడిపించడానికి, తర్వాత వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత 17 వచనం, కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తము. అంటే రేపొద్దున మన పక్షంగా ప్రధాన యాజకుడిగా ఆయన చేయాల్సిన కార్యక్రమాల గురించి వీటి 3 నిమిత్తం ఆయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు అన్నాడు. ఫస్ట్ వచ్చి మరణానికి బలమైనటువంటి కారణమైనటువంటి సాతాన్ని నశింపజేయడానికి, రెండోది మరణ దాస్యంలో ఉన్న పిల్లలను విడిపించడానికి, మూడోది ప్రధాన యాజకుడిగా మన పక్షాన విజ్ఞప్తి చేయటానికి. ఈ 3 విషయాల గురించి ఆయన శరీరంలో పాలుభాగస్తుడిగా మనలాగా ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి వాక్యం చెప్పడం జరిగింది. భాగాల నుంచి మన దేవుణ్ణి ఆరాధించడానికి ఈరోజు సిద్ధపడదాము. క్లుప్తంగా చెప్తాను, ఇది చాలా పెద్ద మ్యాటరు, కానీ క్లుప్తంగా కొద్దిగా విషయాలు మీకు చెప్తాను. ఫస్ట్ 14 వచనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానికి అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ దాస్యం చేత లోబడిన వారిని విడిపించుటకు. ఫస్ట్ మీకు నేను 3 భాగాలు చెప్పాను, 14, 15, 16, 17 వచనాల నుంచి. అందులో ఫస్ట్ భాగంలో మళ్ళీ మూడు భాగాలు ఉన్నాయి, ఉపభాగాలు. ఎట్లాగంటే ఫస్ట్ది ఏంటంటే మరణం యొక్క బలం గలవానిని అన్నాడు. అంటే అపవాదిని గురించి అని. మరణం యొక్క వాటి దగ్గర ఉన్నది ఏంటంటే మరణం యొక్క బలము. రెండవది ఏంటంటే అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు, మూడవది దాస్యంకు లోబడిన వారిని విడిపించటకు. అంటే మరణం యొక్క బలం పోగొట్టడానికి, రెండోది అపవాదిని నశింపచేయడానికి, దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. 3 విషయాలు ఉన్నాయి ఈ 14 వచ్చిన ఒక్క దాంట్లోనే. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ మరణం యొక్క బలం పోగొట్టడానికి, రెండోది అపవాదిని నశింపజేయడానికి, మూడోది దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. 3 భాగాలు ఇందులో ఉన్నాయి. ఈ 3 భాగాల గురించి క్లుప్తంగా నేను కొద్ది వాక్యాలు మీకు మధ్యన పెడతాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మన అందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 56వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలండి. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము
ధర్మశాస్త్రం. సరే, ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే మరణానికి ఉన్న ముళ్ళు పాపము అన్నట్టు. అంటే మరణము మన మీద ఏలుబడి చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే అది మన శరీరంలో గుచ్చినటువంటి ఒక ముళ్ళు ఉందంట, మరణం. ఏంటి ఆ ముళ్ళు అని అంటే ఆ ముళ్ళు పేరు ఏం చెప్తున్నాడంటే పాపము అని అన్నాడు. మరణం ఏం చేసిందంట, మనల్ని అందరూ మరణంలో తీసుకెళ్తాకి ఒక ముళ్ళు గుచ్చింది మనలో. ఆ ముళ్ళు ఏంటంటే అది పాపం అని చెప్తున్నాడు. సో ఒక వ్యక్తి మరణంలోకి వెళ్ళటానికి ప్రధాన కారణం ఏంటంటే పాపము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చదివిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 56వ వచనం దగ్గర, అంటే దేవుడి హెచ్చరిక ప్రకారంగా దేవుడు ఆజ్ఞని మీరినటువంటి మానవుడు ఏం తెచ్చుకున్నాడు అని అంటే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు కావాలని. అసలు లేదు మరణం, వాడు జీవంలో ఉన్నాడు దేవుడు సృష్టించినప్పుడు. కానీ దేవుడు జీవంలో ఉన్న మానవుడికి మరణాన్ని గురించి హెచ్చరిక చేశాడు. జాగ్రత్త బాబు, నేను చెప్పింది కనుక దాటి వెళ్ళామంటే నువ్వు మరణంలోకి వెళ్తావు అన్నాడు. అయినా నిర్లక్ష్యం చేసినటువంటి దేవుడు ఆజ్ఞ నిర్లక్ష్యం చేసినటువంటి మానవుడు పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. అందుకని అంటే మరణానికి ఉన్న ముళ్ళు పాపం అన్నాడు. సో అది మనకి ఇంజెక్ట్ చేసాడు సాతాను. ఇంజెక్ట్ చేసేటప్పటికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాము, ఆ పాపం ఫలితంగా మరణంలోకి వెళ్ళామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మరణానికి ఉన్న బలం ఏంటి అని అంటే పాపం. సో పోగొట్టాల్సింది ఏంటి, మరణం యొక్క బలం పోగొట్టాలంటే పాపం నుంచి విడిపించాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఏం చెప్పబడిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం దగ్గర ఏముందో చూడండి. 20-21 వచనాల దగ్గర మత్తయి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 చదువు చాలే, మనకు టైం చాలు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. జాగ్రత్త వినండి, ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అంటే మరణం నుంచి రక్షించబోతున్నాడు. అందుకని ఆయనకి ఏమని పేరు పెడతారు మీరు అన్నాడు, యేసు అని పేరు పెడతారు అని చెప్పాడు. అంటే మరణం అనేది రాట కారణం పాపం కాబట్టి ఆ పాపాన్ని పరిహరిస్తే మరణం ఏమవుతుంది, పోతుంది. ఇప్పుడు మనకి మీ అందరికీ అర్థం అవటానికి చెప్పక్కర్లేదు, కానీ ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఒక చిన్న లోపం వచ్చింది బాడీలో, అది బాడీలో స్ప్రెడ్ అవుతుంది అనుకోండి. డాక్టర్లు ఏం చేస్తారంటే వెళ్ళి అది ఎంతవరకు పాడైందో ఆ పాడైందని ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటాయి కట్ చేసేస్తారు. కట్ చేసి మిగిలిన వేసి కుట్టేస్తారు, అవునా? ఆ కట్ చేయటం మూలంగా ఏమవుతుంది, మిగిలిన భాగం పాడవకుండా ఆగిపోతుంది. అట్లాగే మరణంలోకి వెళ్ళే మానవుడు ఇంకా మరణం వ్యాపించకుండా ఉండాలంటే ఒకటో కట్ చేయాలి, అదేంటది పాపం. సో దేవుడు ఏం చేశాడంటే వైద్యుడు అవతారంగా మన మధ్యలోకి వచ్చి ఆ పాపాన్ని కట్ చేసేసాడు తన కుమారుడు ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా. అంటే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మరణం అంటే శారీరకంగా చనిపోవటం కాదు. అన్నయ్య అనేకసార్లు చాలా మనకు చెప్పారు, మీకు గుర్తుండి ఉంటుంది. ఏంటంటే మరణం అంటే దేవుడితో శాశ్వతమైన ఎడబాటు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. శారీరకంగా చనిపోవటం కాదు, దేవునితో శాశ్వతంగా ఎడబట్టలోకి వెళ్ళటం. అంటే మరెన్నటికీ ఏ దేవుడు మనం సృష్టించాడో, ఎవరి దగ్గర మనం ఉండాలని కోరుకున్నాడో ఆయన మరెన్నటికి కలుసుకునే అవకాశం లేకుండా పోవటం. శరీరంలో ఉన్నప్పుడు ఆయన చూడలేము, ఆయన కలవలేము. అట్లీస్ట్ మరణం అయిన తర్వాత ఆయన దగ్గరుండి ఆయనతో గడపటానికి ఆ అవకాశం లేకుండా శాశ్వతంగా దూరం అయిపోవటాన్ని దేవుడు ఏమన్నాడు, మరణం అన్నాడు. మీకు చూస్తే కనుక ప్రకటన గ్రంథంలో ఉంటుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు ఏంటంటే మరణము అని అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుడితో నేను శాశ్వతంగా ఎడబాటు అవుతున్నాను అన్న విషయం గుర్తు రావాలి. సో ఈ విషయం దగ్గర ఈ మరణం యొక్క బలాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అని చెప్తుండగా ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 17వ వచనం దగ్గర చూస్తే మనకు ఒక మాటలు ఉంటాయి అక్కడ. అసలు ఈ బలం ఎవరిది, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అన్న విషయాల గురించి 2-3 మాటలు మీకు నేను చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 'నేను చదివి వినిపిస్తానండి ఒకసారి. పదిహేను వచ్చిన ఒకసారి నేను చదువుతాను. అయితే 13 నుంచి ఉంది. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరచుకొనకుడి అని కొరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమచేత అన్నాడు. చూసారండి, పాపం ఏం చేస్తుందంట,
నువ్వు మరణంలోకి వెళ్తావు అన్న విషయాన్ని కూడా నీకు తెలవకుండా నిన్ను ఎక్కడ పెడుతుంది? భ్రమలో ఉంచుద్ది. భ్రమలో ఉంచి అబ్బే ఇదేమవుదో అన్న టైపులో చెప్పి మరణంలోకి నువ్వు వెళ్తావు అన్న విషయాన్ని బయటికి చెప్పకుండా నిన్ను భ్రమపరుస్తుంది అనమాట. కాబట్టి అట్లా భ్రమపరిచేటువంటి పాపాన్ని తీసివేయటం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి మనకు మాట చెప్తూ ఉండగా, కొలస్సీలకు రాసిన పత్రిక ఇప్పుడు ఈ మరణాన్ని నశింపచేయడానికి ఆయన ఎలా వచ్చారు, ఏం చేశారన్నది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్తే మన 2:13-15 వచనాలు చదువుదాము. కలిసే ఉంటాయి 2. మరియు అపరాధము నేను చదువుతానన్నా. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, ఎందుకని మరణం అంటే మృతులు అవటమే కదా, శాశ్వతంగా దేవుడికి దూరం అవటే కదా. ఆయన ఏమంటాడంటే మీరు చనిపోయి ఉంటేనంట దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా వాటిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. చాలా అక్కడి వరకు కట్ చేద్దాము, మిగిలినది అవసరం లేదు. అంటే మరణంలో ఉన్న మిమ్మల్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగంగా అర్పించడం వలన ఆయన మేకులు కొట్టినట్లుగా ఆ మేకుల దగ్గర నీ పాపములు నా పాపములు సిలువకు కొట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి ఏం చేశాడంటే మరణంలోకి వెళ్ళిన మిమ్మల్ని జీవింపజేశాడు అని అంటున్నాడు. జీవింపజేశాడు అంటే తిరిగి మనం ఆత్మీయంగా బ్రతికున్నాము అంటే దానికి ఒకే ఒక కారణం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరొక మాట మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, నేను చూపిస్తాను అండి. అక్కడ వచ్చి 9-10 వచనాలతో కలిపి ఉంటుంది, చదువుదాము. పేజీ 194. నేను స్టార్ట్ చేస్తున్నాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, జాగ్రత్త చూడండి, మనం చేసిన పనులు నీతిని బట్టో కాదు, ఆయన తను తాను ఉద్దేశించుకొని వీళ్ళ పాపం నుంచి విమోచించాలి, మరణం నుంచి విమోచించాలని ఆయన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అని ఇక్కడ ఒక మాట ఉంచండి, ముఖ్యమైన మాట. ఆ క్రీస్తు యేసు, జాగ్రత్త చూడండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఏ మరణం చూసి మానవుడు భయపడుతున్నాడో, ఏ మరణం మూలంగా సాతాను మన మీద ఏలుబడి చేస్తున్నాడో, ఆ సాతానుడు పెట్టినటువంటి పాపం ద్వారా మనలో ఇంజెక్ట్ చేసిన మరణాన్ని అంట నిరర్ధకము చేసి అని అన్నాడు. ఏమన్నాడండి ఇక్కడ? నిరర్ధకము చేసి అని అన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మామూలుగా తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచాను. ఆ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన మనకి వెలుగులోనికి తెచ్చినాడు. అంటే తిరిగి మనలోకి జీవాన్ని పంపినటువంటి వాడు ఆయనే. కాబట్టి ముందుగా మరణం నుంచి మనల్ని విడిపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని సిలువకి ఎక్కించాడు. ఆయన సిలువ ద్వారా మనం మరణం నుంచి తప్పుకుంటున్నాము అన్న విషయాన్ని పదే జ్ఞాపకం చేసుకున్న హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. ఒక వ్యక్తిని మరణం నుంచి తప్పించడం అంటే మాటలు కాదు. ఈ లోకంలో దేని నుంచైనా ఎవరైనా తప్పించగలరు, కానీ మరణం నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదు కదా. డాక్టర్లు కూడా ఒకటే మాట అంటారు కదా, మా ప్రయత్నాలు మేము చేస్తాము, అంతేగాని ఖచ్చితంగా తప్పిస్తాము అని చెప్తారా? చెప్పలేరు. కాబట్టి అటువంటి మరణం నుంచి మరణాన్ని నిరర్ధకం చేసి తిరిగి మనల్ని సజీవులుగా అక్షయులుగా లేపినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ రోజున హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. రెండో విషయం ఏంటి అందులో ఉన్నది అంటే అపవాదిని నశింపచేయుట అని చెప్పే కదా. ఫస్ట్ ఏం చెప్పాను? మరణం యొక్క బలం పోగొట్టడము. రెండోది అపవాదిని నశింప చేయటం. సరే, అపవాది చేసే పని ఏంటి? అపవాది చేసే పని ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పాపం చేసేటట్లుగా వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి పాపం వైపు నిన్ను నడిపిస్తాడు. పాపం వైపు నిన్ను నడిపిస్తే పాపం చేసేలా నిన్ను ప్రోత్సహిస్తాడు, చేసే ఏమవుదో అని. కానీ విషయం గుర్తుపెట్టుకోవాలి, పాపం చేసిన తర్వాత చేసేది మనమే కాబట్టి ఫలితం ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది. ఆ రోజున ఎక్కడ చేసినా మనం బైబిల్లో చూస్తే కనుక ఆది కాండంలో జరిగింది అదే, ఇప్పుడు జరగబోయేది కూడా అదే. ఎప్పుడైనా సరే ప్రేరేపణ చేసేది వాడే, పాపం చేసేటట్లు ప్రోత్సహించేది వాడే.
కానీ ఫలితం ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. ఆ రోజు ఆదామవ్వలు ప్రేరేపించిన దాన్ని బట్టి చేశారు, కానీ ఫలితం ఎవరు అనిపించారు? ఆదామవ్వలకే తిరిగి ప్రేరేపణ బట్టి చేసిన పాపాన్ని బట్టి ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం తెలిసిన విషయం ఏంటంటే, ఆ పాపం చేసినందుకు ఎప్పటికైనా ఫలితం మనకే వస్తుంది అన్న విషయం దగ్గర మనల్ని అపవాదిని ఇప్పుడు ఏం చేయాలంటే నశింపజేస్తే కానీ ఆ ప్రభావాన్ని మన మీద లేకుండా కొట్టివేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం దగ్గర చూడండి, ఒక మాట చెప్తాడు. ఆడు ఫస్ట్ నుంచి పాపం చేస్తున్నాడు, మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అందుకే అన్నాడు పాపం చేయడానికి ప్రేరేపణ ఎవరిది? అపవాదిది. కాబట్టి ఆ పాపం చేసేవాడంటే ఆడి సంబంధం కూడా ఇప్పుడు అయిపోతాడు అన్నాడు. కాబట్టి మీరు దేవుడి పిల్లలుగా ఉండి పాపం వైపు పరిగెత్తితే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? దెయ్యం పిల్లలు, సాతాను అయినటువంటి ఆడి పిల్లలు అవుతారు. సో ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? పాపం చేసేలా ప్రోత్సహించేది వాడే, పాపం చేసేటట్లుగా నిన్ను ప్రేరేపించేది వాడే. అయితే అపవాది క్రియలు నశింపజేయటము అని అంటే అక్కడక్కడ చంపేయటం అని కాదు. వాడు వేటిని బట్టి ప్రేరేపణ చేస్తున్నాడో, వేటిని బట్టి నిన్ను పాపం వైపు నడిపిస్తున్నాడో వాడికి ఉన్నటువంటి ఆ శక్తిని, వాడి ఆయుధాలన్నింటినీ నిర్వీర్యం చేయటం, ఇది దేవుడు చేసినటువంటి, యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని అన్నమాట. అంటే ఒకసారి ఇందాక నిర్వీర్యం చేయటము అని అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ శక్తిని ఉపయోగించాడు మన మీద పాపం వైపు నడిపిస్తున్నాడో ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారు కొట్టివేయటం ద్వారా తిరిగి దాని నుంచి మనం బయటకు తీసుకురావటం మూలంగా ఏమవుద్దంటే అపవాదికి ఉన్న శక్తియుక్తులన్నీ పోవటం మూలంగా ఆడు మన మీద ఇంకేం చేయలేని పరిస్థితి వస్తుంది. అదే ఒక విశ్వాసి దగ్గర అపవాది ఓడిపోట ప్రధాన కారణం. అన్యులు అందరి దగ్గరికి వెళ్ళి గెలుస్తాడు. విశ్వాసి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ప్రయత్నం చేస్తాడు, ఒకసారి పడగొడతాడు, కానీ పడగొట్టి అందులో మళ్ళీ ఉంచలేడు. కారణం ఏంటి? ఎందుకు ఉంచలేడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుని కాబట్టి తిరిగి లేస్తాడు, పడిపోయిన సరే లేచి మళ్ళీ పోరాడతాడు తప్ప ఆడి దగ్గర పాపం ఉండటానికి ఇష్టపడడు. కాబట్టి అపవాది నశింపచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని బట్టి కూడా ఆయన మనం ఆరాధన చేద్దాం. మూడోది ఏంటంటే దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అన్నాం కదా. ఇప్పుడు సాతానుడు మనల్ని దాస్యంలో ఉంచడానికి గల కారణం ఏంటి? సాతానుడు దాస్యం మనల్ని ఎందుకు ఉంచుతాడు? దేన్ని బట్టి ఉంచుతాడంటే మరణ భయాన్ని నీ అంతరంగంలో ఉంచి ఆడి గ్రిప్పులు పెట్టుకుంటాడు. ఎట్లా పెడతాడు? నువ్వు చచ్చిపోతావురా, నువ్వు చచ్చిపోతే నరకం ఉంది, నరకంలోకి వెళ్ళిపోవాలి, అక్కడ మామూలుగా ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది అని మనకి చెప్తాడు. ఎవరికి చెప్తాడు? బయటికి వెళ్ళి ప్రభువుని ఎరగని వారికి కూడా చెప్తాడు. చెప్పి ఎట్లా గ్రిప్పులో పెట్టుకుంటాడు ఇప్పుడు ఆటన్నది మీకు నేను చెప్తా. ఏంటనంటే అది దాస్యమునకు లోబడిన వారిని అంటే ఆడు దాస్యం కింద ఉంచేస్తాడంట. ఎట్లా దాస్యం కింద ఉంచుతాడు అని అన్నప్పుడు మరణ భయం మన హృదయాల్లో పెట్టి ఆ భయంలో బట్టి దాస్యత్వంలో మన మెల్లగా నెడతాడంట. ఆడేం చేస్తాడంటే భ్రమ పెట్టి మనల్ని తన దాస్యత్వంలో ఉంచుకుంటాడు. కానీ అసలైన రక్షణ మార్గం దగ్గరికి మాత్రం తీసుకురానే రాడు. కాబట్టి ఆ దాస్యత్వంలో ఉన్నా కూడా దాంట్లో నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-36 వచనం దగ్గర ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 8:31. నేను చదువుతాను 8:31 పేజ్ చూసుకుని 88 అనుకుంటా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పిన. అంటే దాసత్వం నుంచి స్వతంత్రులుగా మార్చగలిగేది ఏంటంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని నమ్మి దానికి లోబడి దాన్ని అనుసరించడం మూలంగా అన్నాడు. ఏమంటున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే వాక్యం నేను ఏం చెప్తున్నాను దాని ప్రకారం మీరు ప్రవర్తించి నడుచుకున్న వారైతే నిజంగా నాకు శిష్యులే అన్నాడు. అంటే నా ద్వారా మాత్రమే రక్షణ ఉంది, తండ్రి నన్ను పంపించాడు అన్న విషయాలు నమ్మి ఆయన రక్షకుడిగా అంగీకరించి ఇదే సత్యమని నమ్మి ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే సత్యం మీరు నడిస్తే అప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. లేకపోతే అంతవరకు మీరు ఎక్కడ ఉంటారు? దాస్యంలోనే ఉంటారు అని అన్నాడు. అయితే ఇక్కడ అదే ఇందాక ఏం చెప్పాడు? ఫిబ్రవరి రాసిన పత్రిక దాసత్వం నుంచి విడిపించడం అన్నాడు. కాబట్టి
ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన దాసి నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తాం. అట్లాగే మనకందరికి పరిచయం ఒక మాట అంటే రోమపత్రికలో 8వ అధ్యాయం స్టార్టింగ్లో ఒక మాట చక్కగా చెప్తాడు. 1-2 వచనాల దగ్గర నేను చదువుతాను. పేజ్ 138. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సో ఇప్పుడు దాస్యత్వం లోబడిన వాళ్ళకి మామూలుగా శిక్ష ఉంటుంది కదా, యుగాలు ఉండే శిక్ష ఉంది. అయితే ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇక్కడ చూడండి ఒక మాట రాశాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అన్నాడు. అంటే పాపం నుంచి, మరణం నుంచి, అన్నిటి నుంచి, ఆఖరికి పాపం నుంచి విడిపించబడ్డామంటే సాతాను యొక్క దాస్యం నుంచి బయటకు వచ్చావు అని, మరణం నుంచి విడిపించబడ్డామంటే మరి అన్నటికి దేవుడికి దూరం వెళ్ళే స్థితి నీ దగ్గర రాదు అని. ఈ రెండు జరిగినాయి ఎక్కడంట అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర తప్ప మరి ఎక్కడ కూడా మానవుని మరణానికి కానీ, లేకపోతే మానవునికి అపవాది నుంచి తప్పించుకోవటానికి కానీ, దాస్యం నుంచి తప్పించుకోవటానికి కానీ దారి మరొకటి లేనే లేదు లేదు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధికి వద్దాము. అలాగే 20 వచనం దగ్గర, అదే 8వ అధ్యాయం 20-21 వచనాల దగ్గర కూడా ఒక మాట చెప్పాడు. నేను చదివి వినిపిస్తాను చూడండి. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, సృష్టి ఎక్కడి నుంచి అంట? నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి అన్నాడు. అంటే దాస్యం మూలంగా జరిగేది ఏంటంటే నాశనం. సో సాతాను యొక్క దాస్యంలో మీరు ఉన్నారు అంటే కూడా జరిగేది ఏంటి? మీ యొక్క సర్వనాశనము అని అనమాట. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఎలాగనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యం నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుటకే నిరీక్షణ కలదే, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తును ఇది వరకు ఏకగ్రీవంగా మూడుచు ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము అన్నాడంటే పాపం నుంచి విడిపించబట్టకంట సృష్టి యావత్తు కూడా ప్రసవ వేదన పడి మూలుగుతుందంట. కానీ మనకు మాత్రం ఏ మూలుగు లేదు కదా దాస్యం నుంచి విడిపించమని. సో కాబట్టి దాస్యం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అన్న విషయాన్ని గ్రహించి మనం హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధన చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే మరణం యొక్క బలం పోగొట్టినందుకు ఆయన్ని ఆరాధన చేద్దాము. అపవాదిని నశింపజేసినందుకు, వారి శక్తి నశింపజేసినందుకు ఆరాధన చేద్దాము. మూడోది దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన వచ్చారన్న సంగతి గ్రహించి హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధన చేద్దాం. ఎందుకంటే దాస్యం నుంచి విడిపించబడితే ఎన్నటికి మరలా దేవుడి దగ్గర ఉండటానికి నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రభువారిని ఆరాధన చేద్దాం. రెండో విషయం ఏంటంటే మనం చదువుకున్న భాగంలో క్లుప్తంగా 2 ముక్కలు చెప్పేసి ముగించేస్తాను. నా టైం అయిపోయింది. మళ్ళీ మధ్యలో చదివించింది వదలటం బాగదని క్లుప్తంగా చెప్తాను. ఇందాక మనం చదివిన హెబ్రీలు రాసిన పత్రికలోనే 2వ వచనము 3వ వచనం గురించి క్లుప్తంగా 2 మాటలు నేను చెప్పేసి ముగిస్తాను. 2వ అధ్యాయంలో ఫస్ట్ ఏం చేసాము? 14వ వచనము 15వ వచనం కలిపి చదువుకున్నాము. 3 విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 16వ వచనంలో ఏమనంటే ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. ఇది ఒక ముక్క చూద్దాం. దేవదూతల స్వరూపము ధరించుకోనలేదు అని. అంటే మీకు అర్థమైంది? అది మీకు అర్థమైందా? దేవదూతల స్వరూపం ధరించుకొనలేదు అని అంటే మీకు ఒకటే విషయం అర్థం కావాలి. ఏంటంటే దేవదూతలకు మరణం లేదు, భౌతికమైన మరణం లేదు. కారణం ఏంటంటే అవి ఆత్మలు. ఆయన దూతలు ఆత్మలు కాబట్టి మరణం లేదు. కానీ ఇప్పుడు పాపం చేసిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మరణంలోకి వెళ్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి పాపం చేసిన వాటిని రక్షించడం వాటి వల్ల కాదు. ఎందుకని వల్ల కాదు అని అంటే అవి పరిశుద్ధమైన దూతలు దేవుడి సన్నిధిలో ఉన్నాయి కాబట్టి వాటికి పరిశుద్ధత తెలుసు, కానీ పాపం అంటే తెలియదు. పాపం మూలంగా వచ్చేటువంటి ఇబ్బంది ఏంటో తెలియదు. పాపం దగ్గర ఉన్న మానవుడు పడే క్షోభ తెలియదు. పాపం దగ్గర ఉన్న మానవుడు పడే వేదన అంతకంటే తెలియదు. సహాయం చేయడానికి అయితే పక్కన నిలబడితే దేవుడు ఆజ్ఞిస్తే అంతవరకు తప్ప నువ్వు అనుభవించే ఏ ఒక్కటి కూడా వాటి అనుభవంలోకి రాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకని ఏమన్నాడంటే దేవదూతల వల్లే కాక మానవుల వల్ల రావటానికి ఇష్టపడ్డాడని. దేవదూతలను సృష్టించిన వాడు వాటికంటే తక్కువగా ఎందుకు చేసుకున్నాడు అంటే కేవలం మనలను ప్రేమించి అక్కడ పరిశుద్ధమైన దేవదూతలు ఉంటే పాపం చేసిన మానవుడు దేవుడికి దూరం అయితే దేవదూతల్లాగా ఉండి చేయటం కుదరదు. కాబట్టి మానవుడికి ఈ లోకానికి రావడానికి ఆయన నన్ను ప్రేమించి ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు అని చెప్తుంది. అంటే మనందరూ తెలిసే విషయం ఏంటంటే ఇంతకుముందు తెలుసుకున్నాము, పాపం ఒక జీతము మరణము అని చెప్పుకున్నాం కదా. ఆయన ఆజ్ఞను ఎప్పుడు మీరేమో అప్పుడు మనం మరణం తెచ్చుకున్నాము. అయితే
ఇప్పుడు మరణాన్ని ఆపే దమ్ము ధైర్యం దేవదత్తకు కూడా లేవు. ఎందుకని లేవు? మరణానికి వస్తుందని ఆజ్ఞించిన వారు ఎవడో? ఆజ్ఞించింది దేవుడు. సో దాన్ని ఆపగలిగేవాడు ఎవరు? మళ్ళీ ఆయన ఆపాలి తప్ప మరొకరు ఎవరు ఆపడానికి కుదరదు. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు మరణాన్ని గురించి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయనే ఆపాలి, ఆయన తప్ప మరొకరు ఎవరు ఆపలేరు. ఆయన ఆపాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఆయన ఎప్పుడు మేరడు, అందుకని ఆయన దేవుడు. ఆయన వన్స్ ఒక మాట పలికాడంటే అది ఖచ్చితంగా నెరవేరాల్సిందే. మీరు పాపం చేసినట్టున నా చచ్చిపోతారని దేవుడు మానవుడితో చెప్పాడంటే అది కన్ఫామ్ అయిపోయింది, అంతే. కన్ఫామ్ అయిపోయి ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. అది ఎప్పుడు పోదాం. కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞ మనకు తీసుకోడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ మరణాన్ని ఆపాలి. ఎలా ఆపాలంటే దానికి మళ్ళీ ఆయనే కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి శరీరధారిగా పంపించాడు. ఆయనకి తెలుసు పాపానుకున్న బలం ఏంటి, మరణానుకున్న బలం ఏంటంటే పాపం. సో దాన్ని ఆపాలంటే ఏంటంటే పాపం లేనివాడు ఎవరన్నా ఈ లోకంలో ఉండాలి అని. ఈ లోకంలో పుట్టిన ఏ మానవుడు కూడా పాపం లేకుండా లేడు, పాపం లేకుండా జీవించడు, పాపం లేకుండా చనిపోడు. చనిపోయి పుట్టినా పాపిగానే పుడుతున్నాడు, చనిపోయినా కూడా పాపిగానే చనిపోతాడు. సో ఈ మధ్యలో కూడా ఆ జీవితం అంతా పాపమే తప్ప మరొకటి ఏమి ఉండదు. అలా పాపంలో ఉన్న ఏ మనుషుడు ఇంకో మనిషిని రక్షించగలడు? ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి పాపం లేని వ్యక్తి కావాలి. అందుకని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. పంపించినప్పుడు మీరు ఒక మాట ఎప్పుడన్నా విన్నారా? మరియ దగ్గరికి వచ్చినప్పుడు దూత ఏమంది? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి అన్నది. మీకు అర్థమైంది ఎప్పుడన్నా ఆ విషయం? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి అని అంటే ఏంటంటే అక్కడ ఒకే టైంలో మానవుడు అవ్వాలి, ఒకే టైంలో దేవుడు అవ్వాలి. ఎందుకని? దేవుడైతేనే మానవుల్ని పాపం నుంచి విడిపించగలడు, అవునా? మానవుడైతేనే మానవుల దగ్గరికి వచ్చి వారి యొక్క కష్ట సుఖాలు, వారి బాధలు, పాపంలో ఉన్న వాళ్ళ స్థితి ఏంటో, శరీరంలో ఉన్న వాళ్ళ బ్రతికేంటో అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే మీకు అర్థం అవుతాయి. ఒక వ్యక్తి మంచి తుఫాన్ రోజున ఇట్లాగే మన కిటికీలాగా ఉన్నాయంటే, కిటికీలాగా ఉంటే కిటికీల దగ్గరికి కిటికీలు వేసి ఉంచాడు. మంచి గాలి, వర్షం వస్తుంది. ఓ పిచ్చుకు పరిగెత్తుకొచ్చి అక్కడ పక్కన ఉంచుంది, వర్షం తడిసిపోతుందని చెప్పేసి పాపం లోపల వద్దామని చెప్పి వస్తుందని కిటికీలు తీసాడంట. అది రాట్లా, మనిషిని తీసి భయపడి అట్లా తరుస్తే అక్కడే ఉందంట. అప్పుడు ఏం చేశాను, తను గూట్లో పెంచుకున్న ఆ పిచ్చుకని తీసుకెళ్ళి ఒక పిచ్చుకని వదిలేడంట. వదిలితే అది అక్కడ దాకా వెళ్ళి దాని పక్కన ఉంచుందంట. నుంచోగానే దాని వెనకాలపడి లోపలికి వచ్చేసింది. అంటే అర్థమైందా? ఏ స్థాయి వాడికి ఆ స్థాయిలో చెప్పాలి. అలాగే మానవుడు శిక్షణ అనుభవించినప్పుడు వాళ్ళు ఎటువంటి క్షోభలో వెళ్తున్నాడు అంటే అర్థం అవ్వాలంటే ఆ స్థాయికి వెళ్ళాలి. అందుకనే దేవుడు మానవుడికి లోకానికి రావడానికి కారణమైంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి అన్నప్పుడు సేమ్ టైం శరీరం ఉండాలి, 100% శరీరము, 100% మానవుడిగా ఉండాలి. కానీ అట్ ది సేమ్ టైం 100% దేవుడిగా ఉండాలి. 100% దేవుడిగా ఉండాలి. ఈ పని ఎవ్వరు చేయలేరు. మనిషిగా పుట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? దూతలకి నీ ఫీలింగ్స్ అర్థం కావు, నీ బాధ అర్థం కాదు, మానసికంగా పాపం చేసి నువ్వు పడే క్షోభ అంతకంటే అర్థం కాదు. కానీ ఆయన మానవుడిగా పుట్టాడు కాబట్టి నువ్వు చేసిన ప్రతి క్షోభను ఆయన అర్థం చేస్తున్నాడు. అందుకని 18వ వచనంలో ఒక మాట ఏం చెప్పాడు? తాను శోధింపబడి శ్రమ పొందిను గనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నువ్వు ఎంత వేదన గుండా వెళ్తున్నావో, పాపం చేసి వద్దనుకొని చేసి ఎంత కుమిలిపోతున్నావో, ఎంత వేదన పడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు, అవన్నీ అంట ప్రభు తన మనిషిగా పుట్టినప్పుడు తను అర్థం చేసుకున్నాడు. కాబట్టే నీ పక్షంగా నా పక్షంగా 18వ వచనంలో కూడా ఒక మాట చెప్పాడు. రెండు కలిపి చెప్పేస్తున్నాను. ఏమన్నాడు? తన ప్రజల పాపం పరిహారం కలుగుటకే దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరము గల నమ్మకం గల ప్రధాన యాజకుడిగా నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుడు వంటి వాడు కావాల్సి వచ్చాను అని. అంటే రెండుగా అయ్యాడు. ఫస్ట్ ఇందాక చెప్పింది ఏంటంటే మానవుడిగా పుట్టింది అందుకే అని అంటున్నాడు. అలాగే ఇప్పుడు ప్రధాన యాజకుడిగా దేవుడి సన్నిధిలో మారింది కూడా అందుకే అంటున్నాడు. ప్రధాన యాజకుడిగా ఆయన మన కోసం 2 పనులు చేశాడు. ఒకటేంటంటే మన పాపాల నిమిత్తం పరిహారం ఈ లోకంలో చేసి పరిశుద్ధుడిగా జీవించి తన రక్తాన్ని తీసుకుని, యాజకుడు ఏం చేస్తాడు? ప్రజలందరి నిమిత్తం పాపంకి ఏదైనా పశువును వధించినప్పుడు దాని రక్తాన్ని తీసుకొని ప్రధాన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దాన్ని అర్పించి వస్తాడు. ఇది ప్రధాన యాజకుడు చేసే పని, అంటే పాప పరిహారం చేస్తాడు. సో అదే పని ఈయన ఏం చేశాడంటే వేరే గొర్రెలు ఏం అర్పించలా, తనకు తానుగానే బలిగా అర్పించుకొని పరిశుద్ధమైన తన రక్తాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని అర్పించి ప్రధాన యాజకుడిగా మారాడు. రెండవది, ప్రధాన యాజకుడిగా అక్కడ ఉండి ఆయన చేసే పని అంటే మన పక్షంగా అడ్వకేట్గా చేస్తున్నాడు. అంటే
ఒకవేళ ఎవరైనా పాపంలో పడితే పడకూడదు, విశ్వాసం ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు వాడి జోలికి, కానీ పొరపాటున వెళితే నీ తరపున మాట్లాడటానికి ఆయన ఒక అడ్వకేట్గా అక్కడ మన దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఈ 2 పనులు కూడా ఆయనే చేస్తున్నాడు. సో కాబట్టి ప్రభువారు మన పాపం నిమిత్తము ఈ లోకానికి వచ్చి మనల్ని మరణం యొక్క బలం నుంచి విడిపించినందుకు, అపవాది శక్తులను నశింపజేసినందుకు, దాసత్వం నుంచి విడిపించినందుకు, అలాగే మన కోసం శరీరంలో పాలిభాగస్తులు ఈ లోకానికి వచ్చినందుకు ప్రధాన యాజకుడిగా మన పక్షాన్ని నుండి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నిరంతరం ఆయన చేసి ఆ విజ్ఞాపన బట్టి మనందరం మిగిలి ఉన్నామన్న విషయాన్ని అర్థం చేసుకొని హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాము. తల వంచండి. మనం ఒకసారి ఆయనకి అప్పగించుకుందాం. ఇంత గొప్ప కార్యం మన పక్షంగా ఆయన చేస్తున్నాడు. నువ్వు తప్పించబడుతున్నావు, నేను తప్పించబడుతున్నాను అంటే ఒకే ఒక కారణం, నీ పరిశుద్ధత కాదు, నా పరిశుద్ధత కాదు, నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. కేవలం ఆయన మన పక్షంగా చేసేటువంటి ఆ యొక్క చిన్న విజ్ఞాపనను బట్టి, నిరంతరం మన కోసం చేసే విజ్ఞాపనను బట్టి ఒక్క మాట హెబ్రీయులకు రాసిన క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక్క మాట మీకు నేను చూపిస్తే మీకు గొప్ప ధైర్యం వస్తుంది. ఆ మాట చూపించి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదట వచనం. నా చిన్నపిల్ల తీసారా, 221వ పేజీ. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది అంటే అర్థమైందా మీకు? మన పక్షాన వాదించాడు, తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. సో మీరు ఒక ధైర్యం తెచ్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని క్షమించడమే కాదు, మిమ్మల్ని విడిపించడమే కాదు, ఒక్కవేళ జరగకూడదు జరిగినా ఒకడు మీ తరపున మాట్లాడతాక ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ధైర్యం తెచ్చుకొని, ప్రభు నా కోసం మీరు ఇంత కార్యం చేసినందుకు హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నానని మన స్తుతి, మన ఆరాధన ఆయన పాదాలకు సమర్పిద్దాం. కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం.